పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటు కోసం అయితే కాంగ్రెస్ లోపల విపరీతమైనటువంటి పోటీ ఉన్నది. ఈ నేపథ్యం లోపల ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటుగా ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేల యొక్క అభిప్రాయాలు కూడా పీసీసీ తీసుకుంది. దాదాపు చాలా వరకు కూడా ఇటు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి గారి పేరే సూచించారు. దాదాపుగా రేపో మాపో సార్ గారి యొక్క పేరు కూడా అనౌన్స్ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం నాకు అందుబాటులో నరేందర్ రెడ్డి గారు చెప్పండి, ముందు అసలుగా మీకే దాదాపుగా టికెట్ కన్ఫర్మ్ అని అంటున్నారు, ఎట్లా ఉండబోతుంది? సో దీన్ని పెద్దగా నేను పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ముందు నేను మొదలుపెట్టినప్పుడు అయితే నార్మల్గా అసలు అందరి సమస్యలు తెలుసుకోవాలి, నేను ఏం చేయగలను, పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత దాని మీద నేను ఫోకస్ పెడుతూ గత 4.5 నెలల నుంచి విస్తృతంగా పర్యటించడం జరిగింది. మరి ఎక్కడ వెళ్ళినా కూడా వాళ్ళు చెప్తున్నారు, ఎస్ సార్, మొట్టమొదటిసారి మీరు మా ఏరియాలకు వచ్చారు, మా సమస్యలన్నీ మీరు తెలుసుకుంటున్నారు, అసలు ఇంతవరకు ఎవరు కూడా ఏదో వచ్చారు పోయారు తప్ప కానీ అసలు క్షుణ్ణంగా మీ సమస్యలు ఏంటి అని అడిగిన వాళ్ళు కూడా లేరు అని చెప్పారు. అది ప్రభుత్వం అని, ప్రైవేట్ అని, ఉద్యోగులు, నిరుద్యోగులు, అన్ని సమస్యలు కూడా పరిపూర్ణమైన అవగాహన ఉన్న నేను ఖచ్చితంగా మరి ఒక సొల్యూషన్ మరి భగవంతుడు నా ద్వారా చేస్తాడనే ఆశాభావంతో ఉన్నాను. సో నో డౌట్ ఎట్ ఆల్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినా కూడా మరి అందులో ముందు వరుసలో అయితే నేను ఉన్నాను, అందులో నో డౌట్ ఎట్ ఆల్. బట్ అది ఒక జాతీయ పార్టీ కాబట్టి ఏ డిసిషన్ ఎలా ఉంటుంది అనేది మనం ఏం చెప్పలేం, వేచి చూడాల్సిందే మరో 2 రోజులు. ఏది ఏమైనా షెడ్యూల్ ఆల్మోస్ట్ ఆల్ ప్రకటన వచ్చేసింది. మరి నామినేషన్స్ ఇవన్నీ కూడా 3rd నుంచి బిగిన్ అవుతూనే ఉన్నాయి. నోటిఫికేషన్ కూడా 3rd ఫిబ్రవరి ఇస్తున్నారు. 27 ఫిబ్రవరి రోజు ఎన్నిక ఉన్నది. మరి ఆల్మోస్ట్ ఆల్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని భావిస్తున్నాను. ఏది ఏమైనా ఇప్పటికే నేను మా నెట్వర్క్ అంతా కూడా మరి 42 అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్లో మా వాళ్ళందరూ ఫుల్ టైం మరి కార్యకర్తలు అక్కడ ఉండి ఉన్నారు. దట్టు వాళ్ళు బాగా ఈ 4 నెలల నుంచి అక్కడ వారితో కనెక్ట్ అయి ఉన్నారు. ఇప్పుడు కొత్తగా జర్నీ చేసే వాళ్ళకైతే అది ప్రాబ్లం, కానీ మరి నేనైతే ఆల్రెడీ కనెక్టెడ్లో ఉన్నాను కాబట్టి అది కాంగ్రెసా ఇండిపెండెంటా ఖచ్చితంగా ఈ మిగిలి ఉన్న 26 రోజులు కూడా సీరియస్గా వర్క్ చేస్తూ భారీ మెజార్టీతో గెలుస్తానని నమ్మకంతో నేను ఉన్నాను. అంటే దాదాపుగా మీరు 4 నెలల నుంచి కూడా ఇటు ఎమ్మెల్సీకి అంటే దానికోసమే ముందస్తుగా తిరుగుతున్నారు, పట్టభద్రుల యొక్క సమస్యలు వింటున్నారు. ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? ఒకవేళ మీరు ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ వచ్చి గెలిస్తే పట్టభద్రులకు ఏం అష్యూరెన్స్ ఇవ్వలేదు? ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను గెలిచిస్తే అది నో డౌట్ ఎట్ ఆల్ ఇది నిరుద్యోగులకు అంకితం చేస్తా అనుకుంటున్నాను. ఎందుకంటే పాపం ఒక 10-12 సంవత్సరాల నుంచి ఎప్పుడో డిగ్రీలు, పీజీలు పూర్తి చేసుకొని ఎప్పుడు నోటిఫికేషన్లు పడతాయని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ కొట్టాలనేది ఒక సీరియస్ ఆస్పిరేషన్. అంటే గవర్నమెంట్ ఉద్యోగం లేకపోతే ఏది అనేది కాదు, కానీ ఎస్ నేను కూడా కొట్టగలను అని చెప్పేసి. సో వారందరికీ అండగా ఉండాలి. వారందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పింది, ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. ఇప్పటికే 50,000 పైచిలుగా ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. నో డౌట్ ఇంకా లక్షల ఉద్యోగాలు రాబోయే రోజుల్లో ఇస్తుంది అన్న నమ్మకం నాకు కూడా ఉంది. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే బీసీ స్టడీ సర్కిల్, ఎస్సీ స్టడీ సర్కిల్, స్టడీ సెంటర్ల పునరుద్ధరణ, దానిలో ఫుల్ టైం మనం రెగ్యులర్ ఎంప్లాయీస్ని పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే నోటిఫికేషన్ పడ్డ తర్వాత 3 నెలల గురించి క్లాసులు చెప్పడం మూలం లాభం జరగదు. ఎందుకంటే ఇది ఎలాగూ ఇది ఒక పర్వం, ఇప్పుడు ఉద్యోగాల పర్వం కాబట్టి ఫుల్ టైమ్గా మనకు అక్కడ ట్రైనర్స్ ఉన్నట్లయితే మరి పేద విద్యార్థులు ఎక్కడికో హైదరాబాద్ వెళ్ళి కోచింగ్ తీసుకోకుండా స్టడీ సెంటర్లను ఉపయోగించుకోవచ్చు. అట్లాగే మన లైబ్రరీలను కూడా ఫుల్ టైమ్గా మనం 24 అవర్స్ అక్కడ మనం మెయింటైన్ చేసే విధంగా కూడా తగిన చర్యలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా చాలామంది నిరుద్యోగులు దాన్ని ఉపయోగించుకొని, ముఖ్యంగా పేద నిరుద్యోగులకి ఏ రకంగా చేస్తే లాభం జరుగుతుంది అన్న దాంట్లో ఉన్నాను. మరి అట్లాగే వల్ల ప్రైవేటు రంగంలో కూడా ఉద్యోగులు చాలామంది చేస్తున్నారు, వారికి కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా నేను భావిస్తూ, అది గవర్నమెంట్ ఉద్యోగుల, ప్రైవేట్ ఉద్యోగుల, యాజమాన్యుల, నిరుద్యోగుల అందరికీ కూడా ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ తగిన న్యాయం చేస్తాను అనే నమ్మకం నాకు ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ దాదాపుగా పోటీ నుంచి తప్పుకున్నది, అంటే పోటీ చేయట్లేదు అని చెప్పి సంకేతాలు కూడా ఇచ్చింది. ఒక ఓన్లీ బీజేపీ తరఫున మాత్రమే మీకు పోటీ ఉంటున్నారు, ఇంకా మిగతా ఇండిపెండెంట్లు ఉండబోతున్నారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ తప్పుకోవడం మీకు బీజేపీ నుంచి పోటీ అని చెప్పి భావిస్తున్నారా? అంటే ఒకవేళ కాంగ్రెస్ టికెట్ వస్తే? నో డౌట్ ఎట్ ఆల్ కాంగ్రెస్ టికెట్ వస్తే ప్రత్యర్థి అనేది బీజేపీ అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే వారికి 4 జిల్లాల్లో కూడా మనం చూసుకున్నట్లయితే ఒక 3 ఎంపీలు అక్కడి నుంచి వాళ్ళు ఉన్నారు. తర్వాత కొన్ని శాసన దీనిలో కూడా ఎమ్మెల్యేస్లో కూడా వారే గెలిచి ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా కాంపిటీషన్ బీజేపీ. కానీ నేను అనుకుంటాను ఖచ్చితంగా ఎమ్మెల్సీ విషయంలో ఓటర్ థింకింగ్ డిఫరెంట్గా ఉంటుంది, గ్రాడ్యుయేట్ థింకింగ్ డిఫరెంట్గా ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఓటర్ థింకింగ్ డిఫరెంట్, అట్లాగే అసెంబ్లీ అప్పుడు ఒక థింకింగ్ డిఫరెంట్గా ఉండే. మరి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికప్పుడు ఏమవుతుందంటే ఒక మంచి విద్యావేత్త, తర్వాత ఈజీగా అర్థం చేసుకునే మనిషి, తర్వాత మన మధ్యలో ఉండే మనిషి ఎవరున్నారు అనేది ఓటర్ గ్రాడ్యుయేట్ తప్పకుండా చూస్తాడు. చాలామంది పోటీదారులు ఉన్న ఈ 4 జిల్లాల వాళ్ళతో కనెక్టెడ్గా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. తర్వాత 3-4 నెలల కిందనే నేను పోటీ చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి పట్టభద్రులకు తెలుసు, గత 30 ఏళ్ళ నుంచి కరీంనగర్ కేంద్రంగానే నేను ఉన్నాను.
గెలిచినా ఓడినా మళ్ళీ 30 ఏళ్ళు కూడా ఈ మనిషి కరీంనగర్లోనే ఉంటాడు అన్న ఆ కాన్ఫిడెన్స్ పట్టభద్రులు అందరి లోపల ఉంది. ఈ ఒక్క పాయింట్ మిగతా వారి దగ్గర కనపడదు. జనరల్లీ ఎక్కడెక్కడి నుంచో ప్రాంతాల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా గ్రాడ్యుయేట్లు మరి నాకే పట్టం కడతారు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఒకవేళ ఇప్పుడు అంటే రేపో మాపో నోటిఫికేషన్ రానున్నది, చాలా సమయం తక్కువగా ఉన్నది. ఈ షార్ట్ పీరియడ్ లోపల అంటే ఎట్లా మీ క్యాంపెయినింగ్ ఎలా చేయబోతున్నారు? దీనికి నో డౌట్ ఎట్ ఆల్ మా కోర్ టీం ఒకటి ఉంది. రెగ్యులర్గా మేము వార్ రూమ్లో దాని గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే మరి ముఖ్యంగా నాలాంటి వాళ్ళకి తెలుసు మేము ఏడాదంతా పిల్లల్ని ఎలా ప్రిపేర్ చేయించాలో, అలాగే పరీక్షల సమయంలో ఆ ఉన్న షార్ట్ టర్మ్ కోచింగ్తో పిల్లల్ని ఎలా సంసిద్ధం చేయాలనేది నాకు అనుభవం ఉంది. కాబట్టి ఇప్పటివరకు ఒక లాంగ్ టర్మ్ ఇన్నింగ్ ఆడాం. ఇప్పుడు ఒక 2020 క్రికెట్ ఆడబోతున్నాం. ఈ 25 రోజుల్లో ఖచ్చితంగా నాకు ఆ నమ్మకం ఉంది. 2020లో కూడా మనం చేసి ఒక ఆల్రౌండర్ లాగా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. మాకున్న ప్రణాళిక చాలా పకడ్బందీగా, ఎందుకంటే టీమ్స్ అన్నీ రెడీ ఉన్నాయి అన్ని ఏరియాలలో. కాబట్టి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయాలి. ఇంకా ఈ మ్యాసివ్ క్యాంపెయినింగ్ ఇన్ జనరల్ అని కాకుండా పట్టభద్రుడి ఇంటికి వెళ్ళి మనము అక్కడి నుంచి తీసుకోవాలన్న ఒక ఆలోచనలో ఉన్నాం. ఓకే సార్, కాంగ్రెస్ టికెట్ మీకే రావాలని ఆశిస్తున్నాం. ఓకే, ఇది మొత్తానికైతే పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ దాదాపుగా ఖరారు అవుతున్నట్టు నేపథ్యం లోపల ఇటు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత పేరు కూడా వినబడుతున్నది. ఒకవేళ తనకు పట్టం కడితే ఖచ్చితంగా ఇటు నేను స్థానికంగా ఉంటూ పట్టభద్రుల యొక్క సమస్యలను పరిష్కరిస్తా అని చెప్పి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంతో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్ నుండి.